తీయండి. ఏమరా మాట్లాడా? ఏమో మాట్లాడాడు. ఇటు పట్టుకోరా. ఇదిగో ఈ లంచా కొడుకు, వీడి పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ మేము అడిగితే ఫ్రాంకులు చేసి చరాలు చెరుకుంటున్నాడు. నువ్వెందుకు చేసుకున్నావు? ఆడపిల్ల మీద పిల్లని కొట్టావురా, పిల్లని కొట్టావు. నీకేమక్కుందని నన్ను కొట్టావు? పోయి కంప్లైంట్ ఇచ్చుకో. నీకేమక్కుందని నన్ను కొట్టావు? నువ్వు ఆడదానిగా సమాజంలో నేను చేస్తున్న దుర్మార్గాన్ని చూడలేదు. నువ్వు చేసే పనికి మాల పనులు నాకు తెలుసు. అందా చూపిస్తా. నన్ను చేయి చేసుకున్నా, నేను నిన్ను చేయి చేసుకున్నా. నా మీద చేయి చేసుకున్నా, నేను చేయి చేసుకున్నా. నేను షూటింగ్ షూటింగ్ చేసుకొని ఇలాంటి షూటింగ్ చేస్తావా? ఇలాంటి షూటింగ్ చేస్తావు నా కొడుక? నీకు అక్క చెల్లి లేరా? గుర్తు పెట్టుకో. అయిపోయింది మొత్తం. నేనెవరు? సరే చూపిస్తాను చూడు ఈరోజు ఆడవాళ్ళు తనకి ఇదంట. ఇవాళ చూపిస్తా చూడు ఏం జరుగుతుందో చూడు. ఇవాళ నుంచి ఈ పద్ధతిగానే మాట్లాడుతున్నాడు నా కొడుకు. దేశోద్ధి చేయడానికి వచ్చాం మేము ఇక్కడ. వీడికి అయ్యింది గట్టిగానే అయింది. బట్టలు ఏడగొట్టుకుంటాము, శ్రీకాంత్ గారి ఏడు చేస్తాడండి ఫ్రాంక్ లో. దివ్య అంట వీళ్ళందరికీ రమ్మని చెప్తా. వీడికి నా కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళు తందిస్తే సిగ్గుండాలి ఈ సమాజంలో. పక్కన ఎట్లా చూస్తున్నారు చూడు, సిగ్గులేదు వీళ్ళకి. వీళ్ళెవరికి సిగ్గు సీము నచ్చ మానం లేదు. ఈయనైతే నేను గుట్టలు ఓడగొట్టు కొట్టావు. ఈ రోజు ఎక్కువ మాట్లాడాడు. ఏంట్రా నేను ఇప్పితే ఏం కాదు, మొగం నేను. అర్థమవుతుందా? నా కూతుర్ని చిన్న పిల్లని పట్టుకొని వస్తే చిన్న పిల్లని కొట్టడానికి వచ్చాడు. చిన్న పిల్లని ఇంట్లో ఎవరు లేని పిల్లని తీసుకొస్తే నీకు ఈ రోజు అయిపోయింది. శ్రీకాంత్ చౌదరి అన్నాడు, ఇంకోసారి శ్రీకాంత్ గడ ఎవడన్నాడు ఆడు మాత్రం గుడ్డాడు. నీ ఇంటి ముందు ఇక్కడే కూర్చుంటాం ఈ రోజు. 100 ఫోన్ చేయండి రా. ఏం చేస్తారా చూస్తూ? ఏం చేస్తున్నారా మీరంతా? పెరుగుతానా? నీకు పెరుగుతా ఇవాళ గుండు కొట్టించి సున్నం బట్టలు పెట్టిస్తా. సున్నం బట్టలే పోరా. నువ్వు చూపించు ఏదన్నా మాట్లాడుతా నా కొడక. నోటికి ఏదో వస్తుంది తీసుకుంటారా అందరినీ. సిగ్గులు వచ్చలేదురా మీకు కూడా? ఆడపిల్లకి వెళ్ళడానికి లేదా మీకు? ఆడపిల్ల నేను నిలబెడితే మీరందరూ ఏం చూస్తున్నారా సోద్యం? 100 కొట్టండి, 100 కొట్టండి. నీ నా కొడుకుని రోడ్డు ఎక్కించాలి ఇవాళ, వదిలేదే లేదు. ఏదైనా చేసుకో, నీకన్నా గట్టికి వాళ్ళు ఉంది ఇవాళ ఉంది. అదే రావరే నీ బొక్క. నీ కబుర్లు ఎవరు నమ్మడు, నోరు మెయ్యబా. నువ్వు చూపించరా నీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించరా. నోటికి వచ్చాను మాట్లాడడం కాదు నా కొడక. ప్రూఫ్ మాట్లాడు. ప్రూఫ్ చూపించి మాట్లాడు నా కొడక. ఈ రోజు ఉందా నీకు? అయిపోయాను ఈ రోజుతో. నీ పట్టిత్తు పేపర్ నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి. నేను షూటింగ్ చేసి అదే మాట్లాడరా. అదే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా అదే మాట్లాడు. ఇప్పుడు పగులుతుంది. ఎక్కువ మాట్లాడినా అనుకో. గొప్పకేమో పగలం కాదు, ఆడపిల్లని చెప్పేసి అందరితో ముందు మూడుకున్నారని చెప్పి మాట్లాడతావు నువ్వు. నా కూతురు జోలికి వచ్చా లంచా కొడక. తన్నింది సరిపోలేదా నీకు? తన్నింది సరిపోలేదా నీకు? ఏంటి ఊరు కొంచెం తన్నింది సరిపోలేదా నీకు? ఏమండి అబద్ధాలు చూసారా ఎన్ని మాట్లాడతాడు? ఏమండి అబద్ధాలు మాట్లాడతాడు. ఈ తన్నాలు పట్టుకో. మళ్ళీ నా మీద 80 లక్షల రూపాయలు అడిగానని చెప్తాడు నా కొడుకు. ప్రొఫైల్ ఏంట్రా? ఎవడ్రా అడిగట్ల? నువ్వు చూపిరా ప్రూఫ్ చూపి. నీకు ఆల్రెడీ ఉందా నీ మీద ఏముందో? పబ్లిక్ లో నీకు ఖండించే రోజు అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ ఈ శ్రీకాంత్ గుడ్డుగాడు. తీయండి వాడు ఫ్రాంకులు బయట తీయండి.
నీ బొక్కరా నువ్వు చెప్పావు. నువ్వేంద్రా చెప్పేది? ఇది ఇల్లు ఖాళీ చేయించకపోతే ఇక్కడ కాలనీ అందరూ చెప్తా. నీ బొక్క పగల కొట్టకపోతే చూడు ఈరోజు. నా కొడక ప్రాంకులు చేస్తాడు, ప్రాంకులు. నా కొడక ప్రాంక్ చేస్తావా? ఆడపిల్లలు బొడ్లో చేతులు పెడితే హిందువులందరూ మూసుకొని కూర్చుంటారు అనుకున్నావా? ఏం చేస్తున్నారు మీ అంతా? ఏం చేస్తున్నారు మీ అంతా? ఆడి ఏం చేద్దామని వీడియోలు చేస్తారండి మీరు అందరూ? అడిగే హక్కులేదా మీకు? మీరు సమాజంలో బతకట్లేదా? మీ చెల్లెళ్ళు అక్కలు ఎలాగ రోడ్డు మీద కొడుతుంటే మీరు చూస్తారా? నా మీదకి నేను కొట్టడానికి వెళ్తే నా మీదకి వస్తున్నాడు. ఏంది మేడం? ఏంది మేడం ఇప్పుడు వచ్చింది? ఇందాకంతా ఏమని తింటావరా నువ్వు? ఏమని తింటావరా? ఏంట్రా? ఎవరికి రా బేరం చూపించు. ఎప్పుడు రా? నీ బుద్ధి ఎవరిని అడిగారు? పక్కింటి వాళ్ళు అడిగారు ఇల్లు ఎక్కడ? చూడండి అబద్ధాలు చెప్తున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? చూడండి అబద్ధాలు. నిన్ను తన్నడానికి వచ్చాం. ఎందుకు నువ్వు ప్రాంక్ అమ్మాయిలు బొడ్లు పెడుతున్నావు? మా సమాజంలో పిల్లలు పాడిపోతారు. ఏమైంది? చాలా నీచంగా చేస్తాడు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి. చాలా చూడండి. ఏంటండి ఊరుకునేది? ఏంటండి? చిన్న పిల్ల ఉంటుంది అన్ని తాంతో కొడతా నేను. ఎక్కువ మాట్లాడితే నా మీద చేయి పడితే నరుకుతా నా కొడక. అందరిలో అనుకున్నావేమో నా కొడక. నా నలుగురు మంది మా మామూలు ఉండదు నీకు. పోలీసులు పిల్లండి అంతే. నేనే పోతున్నాను రా. ఎక్కడ ఉండరా? వస్తారు పోలీసులు పేరు తప్పించిపోతావు. నేనా ఏంటి? నేను ఒక్క రూపాయి అడుగుంటే నాకు చూపించాలి. డబ్బులు 2 లక్షలు ఇస్తారా అని చెప్తున్నాడు. ఇంత పెద్ద గొడవ చేస్తా మేము పైనుంచి కిందకు వచ్చి ఏం జరుగుతుందని అడిగితే నువ్వు తెలుసుకోవడం అంటే ఫోన్ చేయమన్నా నేను ఎంతసేపు డబ్బులు ఇచ్చి షూటింగ్ చేస్తే పుష్ప సినిమా పోయి షూటింగ్ అయిపో. చెప్పుకో సమంత ఇప్పింది. అభ్యంతరకరంగా ఉన్నా మేము అడుగుతాం. తంతావు ఎక్కువ మాట్లాడితే. నువ్వు ఎక్కడికి వెళ్ళా సార్? నువ్వు వదిలేదు ఇవాళ. నేను ఎక్కడికి పోవట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళా నేను ఎక్కడికి వెళ్తా? పగులుతుంది జీవితం. పోరా నువ్వు పీకుతావు. ఇండస్ట్రీలు ఉండకుండా చేస్తా. పక్కా చేస్తాం. చూడు ఈ రోజు. నా పేరేంది? శ్రీకాంత్ రెడ్డి. నా పేరు కర్ణాటక గుర్తుపెట్టుకో. నా కొడక ఏమవుద్దు? ఆడపిల్లతో నగ్గలేను. నువ్వే నెగ్గుతావు రేపు బొంత. నీ బొంత చూసేవలేరా? అందరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు చూస్తావు, డబ్బులు ఇవ్వని వాళ్ళని చూడండి. అర్థమైందా? నీలాగుంటారు అనుకున్నా అందరూ చేయమని చెప్పి ఎంతసేపు రెండ్రా పారిపోతున్నాడు. కొంచెం కూడా లేదు. రండి రైట్. ఎక్కడో పోకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నావా? పారిపోకుండా నడుచుకుంటూ వెళ్తున్నావా? బట్టలు చిరిపిన మార్చుకోవడానికి వెళ్ళినావు పాపం. ఈరోజు ఏం అవ్వాలి అవుతుంది నీ పదం. ఒక సైడ్ చిన్నది ఉంటది కదా, చిన్నది. ఒకసారి ఉన్నాను రా. కడపైతే బొంత ఏమైనా చేసుకో. నాది విజయనగరం పౌరుషంకి గడ్డ మాది. అందరి డబ్బులు అడగకుండా డబ్బులు అడిగి అబద్ధాలు చెప్పిన అనుకో. నువ్వు రండి. ఎవరున్నారు? ఎవరు మాట్లాడారు? ఇక్కడే ఉన్నాను సార్. రండి సార్. రండి. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని చెప్పి అడిగాడు సార్. అడిగాడు సార్ గట్టిగా పడుకోమని చెప్పాడు. వేరే అమ్మాయిని పంపించారు. అతను ఊరా ఫ్రాంకులు అని చెప్పి అడిగాడు. పోరా. నీకన్నా నీ జడిసేదా అనుకున్నావా? నీ పరిస్థితి ఏమైతే చూద్దు గాని. నీ పరిస్థితి ఏమైతుంది? వాళ్ళు మొత్తం లైవ్ అయిపోయింది. ఇంకేం చూస్తావు? నేను తనడం కూడా చూసారు జనం. పద
అదే నిన్ను తరడం కూడా చూశారు జనం మొత్తం చూస్తున్నారులే, మొత్తం చూస్తున్నారు నిన్ను. కంప్లైంట్ ఇచ్చి వచ్చి అడగాల, నువ్వు నన్ను అడగడానికి ఏం చేయడానికి? నువ్వు అడగడానికి కంప్లైంట్ నీలాంటి వాళ్ళకి కాదు, వసూలుకి కాదు. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ తర్వాత తెలుసు. పెడతారా? పదా నేను పెట్టాను, నీకుందిగో ఇక్కడ చూడు, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. పదా చూపిస్తా, పదరా. నీకు ఈరోజు ఏమవుద్దో పదా. నీకు పీకుతా నేను, నువ్వు పీకించుకుంటావో గొరిగించుకుంటావు చూద్దాం. హలో ఏమన్నాడు? డబ్బులు ఇస్తాను పడుకోమని చెప్తాను కదా మనం వచ్చింది. అవునా కదా? అన్నాడే లేదా? చెప్పండి. అన్నాడు. ఇక్కడ చూడు, వాడు మనం కొడితే చెప్పుతో నేను చెప్పుతో వాడు నన్ను కొట్టడానికి పైకి వచ్చాడు, ఆడపిల్లలు కొట్టడానికి వచ్చాడు. నీకెంత సిక్కులేదురా? సరే నేనైతే మాట్లాడకుండా శ్రీశైలమన్నా బాయ్ ఏదో నేను ఒక్కనే వస్తాను. డబ్బులు కావాలంటే నేను వీడియో చేయగల కేసు పెట్టాలంట. డబ్బులు ఇచ్చి చేసుకుంటాను మీకేంటే మధ్యలో టీవీ ఎక్కినామనుకో అదే అంటే నీకు అదేంటి నీకు రెడీ సరిపోదా? మీ అమ్మని కానీ పోదాను నీ అమ్మ జాతి ఏమిడియల్లా నీ లంజోడుగా నీ ఏమిడియల్లో కొట్టరా లంజన్ తండ్రి లంజోడు నన్నురా ఏం చూస్తున్నారయ్యా? ఏం చూస్తున్నారు మీరు అందరూ? పోలీసు వస్తారు, ఆగు. పోలీసు నువ్వు చెప్పావు 2 లక్షలతో పడబడి వచ్చాం.
నువ్వెవడో నన్ను అన్నాడు. నువ్వెవడో నన్ను అన్నాడు. నువ్వెవడో నన్ను అన్నాడు. నువ్వెవడో నన్ను అన్నాడు. నువ్వెవడో నువ్వెవడో నన్ను అన్నాడు. చెప్పు తగ్గుతుంది. ఇంకోసారి ప్రాంగం చేసామంటే ప్రాంగం చేస్తే చెప్పు తగ్గుతుంది అనుకున్నా. మీరు ఆగండి. ఆడు ఎక్కువ చేశాడు. అంటే లేదు మామూలుగా రానివ్వండి. పబ్లిక్ సిక్కులు దానికి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తాడు. నలుగురిని తన్ని సిగ్గురాలి మీకు. మేము నలుగురిని కూడా మేము తన్నాం. మేము నలుగురు కలిసి ఎందుకు రాదు ఆయన నువ్వు ఏంటి అది ఏంటన్నాడు. దీనికి ₹1,00,000 ఇవ్వాలంట. 2 లక్షలు అంటే తెలుసండి. పడుకుంటే కొట్టాం మేము. తప్పండి. మమ్మల్ని పిచ్చిగా మాట్లాడాడు కానీ కొట్టామండి. ఇక్కడ చూడండి. నీకేంటి సంబంధం? మేము కొడితే పిల్లతో సహా నన్ను పడేశాడు. పిల్ల అవునండి చేయి వేసుకున్నా. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని కొట్టాను. నిజం ఇదే నిజం. అందరిని బొట్టులో చేయి పెడితే ఊరుకున్నా. నేను కొట్టా. నా దమ్ముంది. నేను కొట్టా. నాకు దమ్ముంది కొట్టాను.